ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో అదే సంక్లిష్టత కొనసాగుతోంది. 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొలికి రాలేదు. 0 పాయింట్లో శిథిలాల తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. అయితే సహాయక చర్యలకు బురద సవాల్ విసురుతోంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో అదే సంక్లిష్టత కొనసాగుతోంది. 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొలికి రాలేదు. 0 పాయింట్లో శిథిలాల తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. అయితే సహాయక చర్యలకు బురద సవాల్ విసురుతోంది. ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో అదే సంక్లిష్టత కొనసాగుతోంది. 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొలికి రాలేదు. 0 పాయింట్లో శిథిలాల తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. అయితే సహాయక చర్యలకు బురద సవాల్ విసురుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మురళి, ఎస్ఎల్బీసీ టనల్లో చిక్కుపోయిన వారిని రక్షించడం కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు 7వ రోజు పూర్తి స్థాయిగా ఈరోజు దాదాపుగా 200-300 మంది సిబ్బంది లోపలికి వెళ్లారు. పూర్తి స్థాయిగా ఇటు సింగరేణి, మరోవైపు ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మరోవైపు ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్, చాలా టెక్నికల్ టీమ్స్ అన్ని కూడా లోపలికి ఎంటర్ అయ్యాయి. లోపల పూర్తి స్థాయిగా ఈ టీబీఎం బోరింగ్ మిషన్ని ఆ ప్లాస్మా కట్టర్స్ తోటి కూడా వాటిని కట్ చేసి బయటికి తీసుకురావడం, దాంతోపాటు 1 కిలోమీటర్ మేరకు అంటే టీబీఎం మిషన్ నుంచి దాదాపుగా 200-200 మీటర్ల మేరకు పేరుకుపోయినటువంటి ఆ ఫ్లష్ ఏదైతే ఉందో మెత్తటి మట్టి అంతా కూడా దాన్ని బయటకు తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్తున్నటువంటి లోకో వ్యాగన్ ఏదైతే ఉందో ట్రైన్ లాంటిది, దానికి సంబంధించి అది 11-12 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దాదాపుగా 300-400 మీటర్ల దూరం వాళ్ళకి తీసుకొచ్చేటువంటి సామాగ్రికి సంబంధించి ఇబ్బంది అవుతుంది అనేది కూడా వాళ్ళ లోపలి నుంచి వెళ్ళిన వారు చెప్తున్నటువంటి విషయం. ప్రధానంగా ఈ రోజు నుంచి సింగరేణికి సంబంధించినటువంటి చాలా మంది మైనింగ్ ఎక్స్పర్ట్స్ అంతా ఇక్కడ తీసుకొచ్చారు. మైనింగ్ ఎక్స్పర్ట్స్ సంబంధించిన చాలా మంది దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి ఇప్పుడు టీబీఎం మిషన్ కట్ చేయడం కోసం ప్లాస్మా కట్టర్స్ సంబంధించినటువంటి ఆ కట్టర్స్ అందరూ కూడా వాళ్ళు వినియోగిస్తున్నారు. దానికి తోడు లోపల ఆ చిక్కిపోయిన వారిని వెతుకోవడం కోసం చాలా అత్యాధునిక టెక్నాలజీ సంబంధించినటువంటి పరికరాలు, స్కానర్ తీసుకొచ్చి 0 పాయింట్ వరకు కూడా వెళ్ళి వారిని చెక్ చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రదేశంలో చిక్కిపోయి ఉన్నారని సంబంధించి కనుక్కోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను వినియోగించి పరిశీలిస్తున్నారు. వారు వినియోగించేటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, వారికి సంబంధించినటువంటి వివిధ పరికరాలు కావచ్చు, వాటిని గుర్తించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్డీఆర్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించి ఆక్వాయి కెమెరాలు కూడా వారు 2-3 ఇక్కడికి ఎక్వైర్ చేసి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఆక్వాయి కెమెరాలు నీళ్ళలో చిక్కిపోయిన వారికి సంబంధించి మాత్రమే గుర్తించగలుగుతాయి. 50 మీటర్ల లోతు వరకే అలాంటి వారిని గుర్తిస్తాయని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మట్టిలో వీళ్ళందరూ కూడా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మెత్తటి మట్టిలో వీళ్ళంతా చిక్కుపోయారు కాబట్టి వారికి సంబంధించినటువంటి విషయాన్ని కనుగొనడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒకవైపు నిన్న వరకు కొంత స్తబ్దుగా సాగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో చాలా మంది సిబ్బంది లోపలికి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఒకవైపు షిఫ్ట్ల వారిగా పనిచేస్తూ వస్తున్నారు. దానికి తోడు హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంకు సంబంధించినటువంటి హైడ్రా సిబ్బందిని కూడా పిలిచారు. మరోవైపు సింగరేణి నుంచి దాదాపుగా 100-200 మందిని కూడా ఇక్కడికి డిప్లాయ్ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వరుసగా బస్సులు వస్తూ పోతూ ఉన్నాయి. దాదాపు డజన్ల కొద్ది సింగరేణి సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. వారు సింగరేణి మైనింగ్లో ఉపయోగించే చాలా రకాల ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు ఇక్కడ తీసుకువచ్చారు. లోపల పెద్ద ఎత్తున కూరుకుపోయినటువంటి మట్టిని తొలగించి లోపల సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేయడం కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తున్నటువంటి లోపల 0 పాయింట్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఒక మనిషి కూర్చునేంత పరిస్థితి మాత్రమే లోపల ఉంది. అందులో వారు ఆ స్థాయికి వెళ్ళి ఆ మట్టిలో చిక్కుకున్న వారందరి కోసం వారికి కనుగొనడం కోసం పెద్ద ఎత్తున కూడా అత్యాధునిక యంత్రాలు, స్కానర్స్ ఉపయోగించి వారిని గుర్తించే పనిలో అయితే ఉన్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.